ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి బతకదని చెప్తే హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే ఈ సిఐ గారు, ఇప్పుడుండే సిఐ గారు బాజీలాల్ గారు అంట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ కూడా చేయకుండా మాకు కన్న తల్లి తండ్రులం మేము, మాకే ఇన్ఫర్మేషన్ లేకుంటే ఎలాగండి? ఏం చేస్తున్నట్టు? ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మేము మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజాన్ని కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మేము వచ్చి హైదరాబాద్ నుంచి ఒక 3 రోజుల తర్వాత ఇంకా మీ అమ్మాయి బతకదు అని చెప్పిన తర్వాత మేము 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చాం. వస్తే వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చూస్తే చాలా వరకు సీసీ ఫుటేజెస్ కట్ ఇచ్చారు అక్కడక్కడ. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు, వాళ్ళ పూర్తి వివరాలు ఇవ్వమంటే అందుకు సమాధానం లేదు. వాళ్ళు ఏదో ఇవ్వాల్సింది ఇచ్చారంతే. మొత్తానికి ఈ కేసుని కప్పెట్టాలనే చూసినారు. మరి దీనికి ఎవరు అండదండలుగా నిలిచారు, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ. దయచేసి మీకు నమస్కారం చెప్తున్నా, నమస్కారం చేసి అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. ఇప్పుడున్న సిఏ గారి మీద మాకు నమ్మకం లేదు. 3 రోజుల వరకు ఎందుకు నాంచారో నాకు అర్థం కావడం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలా? ఇక్కడైతే ఇది తెగదు కేసు. వీళ్ళైతే సరైన న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలా? ఇక్కడున్న సిట్టు మీరు వేసే సిట్టు మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిట్టు వేయాలి మీరు. తర్వాత పోలీసులు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది మాకు అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. ఖచ్చితంగా మాకు సరైన సమాధానం చెప్పాలి. వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం చేస్తున్నారో మాకు ఇంతవరకు ఈ రోజు వరకు కేసు అప్డేట్ అయింది, ఎఫ్ఐఆర్ ఇలా మార్చాము, ఇంతవరకు కాపీ లేదు మాకు. మేము ఏం చేయాలి చెప్పండి? ఎవరితో పోరాడాలా? ప్రభుత్వాన్ని పదే అడుగుతున్నాం. సార్ మాకు సహకరించండి అని అడుగుతున్నాం. వాళ్ళ నుంచి కూడా సమాధానం లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఎవరిని అడగాలి? చేనేత కుటుంబం నుంచి ఎంత సామాజికంగా మేము ఎంత వెనుకబడిన వాళ్ళమండి. మా మాట ఎవరింటారు? ఎవరో ఒకరు పెద్దలు కల్పించుకోకపోతే ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఈ కేసుకు సంబంధించిన ఎవరెవరైతే దాని వెనుక ఉన్నారో పెద్దలు, వాళ్ళని ఎదిరించగలమా మేము? మాకు అంత శక్తి ఉందా? ఎవరో ఒకరు సహాయపడకపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందండి? వాళ్ళు ఆ రోజు గుద్దిన రోజు మందు తాగినారంటున్నారు. మందు తాగితే హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇచ్చి 3 సార్లు గుద్ది చంపడానికి తెలివి ఉందా లేదా? మరి తెలివి లేకపోతే అలా ఎందుకు చేస్తారు? బాగా తాగి మత్తెక్కితే స్ట్రైట్గా వెళ్ళి గుద్దేసి అక్కడ డివైడర్ గుద్దేస్తారు. ఒకసారి హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇచ్చి కింద పడిపోయిన తర్వాత తల మీద ఎక్కించుకొని హ్యాపీగా లెఫ్ట్కి కట్ చేసుకొని ఎలా పోతారండి? మనిషికి ధ్యాస లేకుంటే అట్లా చేస్తారా పనులు? అట్లా సాధ్యమవుతుందా? వాళ్ళు మందు తాగినారా, గంజాయి తిన్నారో, అక్కడ ఏందేందో కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు ఈ ప్రాంతంలో. అది కూడా టెస్ట్ జరగాల్సిందే. ఆ టెస్ట్ కూడా పెట్టాలా? వాళ్ళు గంజాయి తాగితే ఎన్ని రోజుల వరకు ఉంటుందంట కదా, ఆ టెస్ట్లో తెలుస్తుందంట కదా, అది కూడా టెస్ట్ చేయాలి మాకు. వాళ్ళకి టెస్ట్ చేయించి మాకు రిపోర్ట్ ఇవ్వాలా. తర్వాత ఆ కారు గుద్దినారంట కదా, అది మరి ఆ కారు గుద్దిన తర్వాత ఆ టైర్ ఎట్లెక్కింది అది కూడా టెస్టులు జరగాల. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లన్నీ జరగాల. తర్వాత చేనేత సంఘాల తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమానికి, మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమం మొదలు పెడతాము. రాజమండ్రికి వచ్చి కూర్చుంటాము. అక్కడుండే అందరికీ, తల్లులకి, అక్కలకి, చెల్లెండ్లకి, అన్నలకి, అక్కడుండే తల్లిదండ్రులకి అందరికీ కాళ్ళు పట్టుకొని వేడుకొని, అక్కడుండే పెద్దలు అందరి సహకారం తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టాం. ఇదైతే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించి మరణశిక్షలు వేస్తేనే సమాజంలో మంచి మెసేజ్ ఇచ్చినట్లయితుంది. ఇంకొకరు ఇలాంటి పనులు చేయరు, సమాజానికి మంచి జరుగుతుందండి. ఈరోజు మాలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఏడవాలి? ఇట్లే జరుగుకుంటూ ఉంటే ఎంతమందికి మా కడుపు కొత్త విన్న వాళ్ళకి ఎంత అర్థమవుతుందో మీకు తెలియదు. ఎంత బాధ ఉంటుందో. అల్లారు ముద్దుగా మా బంగారు కొండని మేము పెంచుకున్నాం. 30 ఏళ్ళు పెళ్లి చూపులకి పిలిపిస్తే 2వ తారీఖు పెళ్లి చూపులు జరిగినాయండి అమ్మాయికి.
ఆడపిల్లలు ఉండే తల్లిదండ్రులకు అందరికీ అర్థమవుతుంది మా బాధ ఎంతో. పెళ్లి చూపులు చూసుకొని మరుసటి రోజు రాజమండ్రికి వస్తే సాయంత్రంకంతా ఇట్లా గుద్ది చంపినారని తెలిస్తే మా గుండె ఎట్లా అల్లాడిపోతుంది. మేము మనిషిగా బతుకున్నాం కానీ మేము కూడా ఆమెతో పాటు చచ్చిపోయినట్లే. మాకు న్యాయం జరిగితే కొంత మేము బతికినట్లు. మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. అది సార్. సార్ అవును సార్. సారు చట్ట ప్రకారంగా వాళ్ళు ఏ ఉద్దేశపూర్వకంతో చంపేసినారో ఎవ్వరు తప్పించుకోలేరు. చట్ట ప్రకారంగా వాళ్లకు శిక్షలు పడేలాగానే మేము చేస్తాము. మీరేం భయపడొద్దండి, మీరేమి బాధపడొద్దండి అని చెప్పి మమ్మల్ని ఓదార్చడం జరిగింది సార్. అది సార్. అది వేస్తాం సార్. హైకోర్టుకి ఖచ్చితంగా వేయాల్సిందే కేసు అయితే హైకోర్టు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మా లోకల్ కాదు, చూస్తుంటే పరిస్థితులు చాలా అనుమానాలకి దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు హైకోర్టుకి వేయాల్సిందే సార్. లేకపోతే మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకోవట్లేదు. న్యాయం జరగని వారు కూడా సార్. అది సార్. ఓకేనా? రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక దుర్మార్గమైన ఘటన రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మర్డర్. మేము ఇది యాక్సిడెంట్ అని ఇన్ని రోజులు ఏ రకంగా చిత్రీకరించారు ఈ గవర్నమెంట్, ఇవాళ క్లియర్ గా అర్థమవుతోంది. ఒకటే అంశం చెప్తా ఉన్నామండి, డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా 3 సార్లు వాంటెడ్లీ గుద్ది తలపై నుంచి కారు ఎక్కించుకుని వెళ్లిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు పోలీస్ డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి ప్రజలు అడుగుతా ఉన్నారు. దానికి వీళ్ళ దగ్గర సమాధానాలు కనబడట్లా. నేను అడిగే ప్రశ్నలు సూటి ప్రశ్నలు అడుగుతా ఉన్నాము. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వెంకటేష్ గారు, వారి ప్రియాంక తల్లి గారు కూడా ఇందాక జగనన్నని కూడా కలవడం జరిగింది. వాళ్ళు మనోవేదన, కూతురు చనిపోతే ఏ రకంగా ఉంటుందనేది జగనన్న కూడా నిజంగా మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. నిజంగా జగనన్నతో మాట్లాడుతున్నప్పుడు కూడా వారి కళ్ళల్లో కూడా కన్నీరు తిరుగుతూ ఉన్నాయి. ఎందుచేతనంటే అందరికీ కూతుర్లు ఉంటారండి. ఈ ప్రభుత్వానికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారికి కొడుకు ఉండొచ్చు, కానీ ఒక కూతురు కోల్పోతే తల్లిదండ్రులకి ఎంత మనోవేదన ఉంటుందనేది అందరం కూడా గ్రహిస్తారు. కానీ ఈ ప్రభుత్వానికి ఇంత కర్కశంగా ఉన్నారనేది, ఏ రకంగా ఉన్నారనేది అర్థమవుతోంది. మేము అడిగే సూటి ప్రశ్నలు కూడా ఒకటే చెప్తా ఉన్నాము. 3వ తారీఖు రాత్రి ఘటన జరిగితే 3వ తారీఖు రాత్రి మీరు ఓన్లీ మాల్ దగ్గర ఉన్న సీసీ ఫుటేజెస్ బయట పెట్టారు తప్పితే ఇవాళ ఆ కారు గుద్దిన తర్వాత ఎటు పక్కకు వెళ్ళింది, రాజమండ్రి సిటీలో కూడా సీసీ ఫుటేజ్లు ఉండవా అని అడుగుతా ఉన్నా. ఆ ఫుటేజ్లు తీసుకుంటే తెలిసిపోతుంది కదా ఈ నిందితులు ఎక్కడ దాక్కున్నారనేది. రెండో అంశము, ఈ గవర్నమెంట్ ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాల్ డేటా రికార్డ్ అనేది మీరు బయట పెట్టండి. మీరు ఎంక్వైరీ ఎన్ని రోజులు చేస్తారు? ఎంక్వైరీ వాళ్ళు ఫోన్స్ ఈ పాటికి మీరు సీజ్ చేసి ఉంటారు కదా, ఎవరెవరికి రాత్రులు ఫోన్ చేశారనేది మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఎవరు ఆ నిందితులను కాపాడారు? ఆ కాల్ డేటా రికార్డ్ బయట పెట్టండి. అదేవిధంగా నిందితులు ఆ రోజు రాత్రి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ సిగ్నల్స్ బట్టి మీరు ట్రేస్ చేస్తే ఇవాటికి మీకు ఇన్ఫర్మేషన్ ఉండుంటుంది. మాకున్న సమాచారం ప్రకారము ఆ నిందితులు తిలక్ రోడ్ ప్రాంతంలో నివాసం ఉన్నారు. తిలక్ రోడ్ లో ఏ బడాబాబులు ఉంటారనేది నేను పెద్దగా చెప్పక్కర్లా. తిలక్ రోడ్ ప్రాంతంలోనే వాళ్ళు నిందితులు 3వ తారీఖు రాత్రి వాళ్ళు బస చేశారు. వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరు? ఇవాళ నిందితులకి ఎంతైతే శిక్ష పడుతుందో నిందితులను కాపాడిన వాళ్ళకి అంతకన్నా పెద్ద శిక్ష పడాల. ఎందుకు చెప్తున్నానంటే ఇలా డాక్టర్ ప్రియాంక లాగా ఇంకొక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. అంటే ఇది బెచ్చలవిడితనం అయిపోతుంది. అంటే ఏ పనైనా చేసేయచ్చు, మనల్ని కాపాడే వాళ్ళు పలానా వాళ్ళు ఉన్నారనే అంశం ఈజీగా తెలిసిపోతుంది కదా, ఈజీగా అర్థమవుతుంది అందరికీ కూడా. ఇలా సెటిల్మెంట్ బ్యాచ్లు అనేది పూర్తిగా నిర్మూలించాలి.
ఇంకొక ప్రధానమైన అంశము, ఇప్పుడు డాక్టర్ ప్రియాంకకి ఇంత దుర్మార్గంగా ఘటన జరిగితే 6వ తారీఖు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? 125B సెక్షన్ కడతారండి? అంటే నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కింద సెక్షన్ కడతారా? 6వ తారీఖు దాకా అరెస్ట్ చూపిలేదు. నేను అడుగుతా ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్, మీరు ఎఫ్ఐఆర్ కాపీలో 4వ తారీఖు వాళ్ళ ఫోన్లు సీజ్ చేశారని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు నిందితులు దొరకకుండానే మీరు ఫోన్లు సీజ్ చేశారా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? అసలు ఇంత అంబిక్విటీ ఎందుకు క్రియేట్ అవుతా ఉంది? ఇవన్నీ కూడా చాలా దుర్మార్గము. ఖచ్చితంగా అధికార పార్టీ యొక్క హస్తము దీని వెనకాల ఉన్నదనేది అర్థమవుతుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిజంగా ఛేదించాలని అంటే ఎంతసేపు పని అండి? ఒక్క రోజులో వాళ్ళని పట్టుకోగలుగుతారు. ఒక్క రోజులో నిందితుల్ని వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవరనేది పట్టుకోగలుగుతారు. ఇవన్నీ మీకు తెలుసనేదే క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇందులో ఎన్ని సూట్ కేసులు మారినాయి అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కొత్తగా ఆఫీసర్ని గవర్నమెంట్ అపాయింట్ చేశారు, ఆయన పేరు పాటిల్ దేవరాజు గారని ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశారు, బాగుంది. ఆయనకి సహకరించే వాళ్ళు ఎవరండి? ఇదే సేమ్ సిఐ బాజీలాల్ ఎవరైతే అనుమానాలు అన్ని వేళ్లు అతని వైపు చూపిస్తా ఉందో ఆ బాజీలాల్ అసిస్ట్ చేస్తారనంట. ఇది ఎక్కడైనా జరుగుతుందండి? ముందర ఫస్ట్ అలిగేషన్స్ వచ్చింది ఆ సిఐ పైన, ఆ సిఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఎందుకు చేయరండి? సిఐని ఇమీడియట్ గా సస్పెండ్ చేయండి. ఇది